హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న మోనికా అనే సాంగ్ మీద అయితే కెమెరా యానిమేషన్ లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చే ఉంటుంది. ఈ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. సో వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి చూస్తున్న వాళ్ళందరూ. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, అందులో వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఈ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్ మోషన్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్విఎస్ గురుజీ మోనికా అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ అయితే ఇలా అయితే ఉంటుంది, లిరిక్స్ అయితే ఉంటుంది సాంగ్ది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 3.12 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు ఒక ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎవరి ఫోటోతో క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మోటార్స్ వెళ్ళి ఇక్కడ కొంచెం జూమ్ చేసుకుని ఫోటోని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఫస్ట్ మీరు ఇలా కొంచెం జూమ్ చేసుకుని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా జూమ్ చేసుకుని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. తర్వాత లాస్ట్ 20.2 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఈ ఫోటో మీద ట్యాబ్ ఇసి కెమెరా ఆప్షన్ కిందికి అయితే తెచ్చుకోండి. కిందికి తెచ్చుకున్న తర్వాత ఈ బాక్స్ మీద ట్యాబ్ ఇసి కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు యానిమేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా వీడియోని మూవ్ చేస్తూ మీరు లిరిక్స్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీ ఫోటోకి తగ్గట్టు. ఇలా కొంచెం మీరు ఫోటోని మూవ్ చేస్తూ లిరిక్స్ని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా లిరిక్స్ని ఏం లేదు, మీరు లిరిక్స్ మీద ట్యాబ్ వేసి మీకు ఎక్కడ కావాలో కొంచెం సైడ్కి అయితే జరుపుకోండి. మోటార్స్ వెళ్ళి ఇలా సైడ్కి అయితే జరుపుకోవచ్చు. మీరు మీ ఫోటోకి తగ్గట్టు మీరు లిరిక్స్ని అయితే జరుపుకోండి. నాకైతే లిరిక్స్ అయితే అన్ని పర్ఫెక్ట్గానే ఉన్నాయి. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ఇక్కడ కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఎక్స్పోజర్ అండ్ గామా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. తర్వాత ఈ ఎక్స్పోజర్ కొంచెం మీ ఫోటోకి తగ్గట్టు పెంచుకోండి ఇలా. తర్వాత గామా కొంచెం 1% అయితే తగ్గించుకోండి. ఎఫెక్ట్ 1% పెంచండి, ఇది పెంచుకోండి. తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ లైట్ వెళ్ళి కింద శాచురేషన్ అండ్ వైబ్రేషన్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఓపెన్ చేసి మీ ఫోటోకి తగ్గట్టు పెంచుకోండి కొంచెం లైట్గా. తర్వాత ఇలా మీరు ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.